శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం ఊదుకూరు గ్రామానికి చెందిన డి నరసింహమూర్తి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవాన్ గా దేశ సేవలో ఉన్నారు. ఆయన సతీమణి తల్లిదండ్రులకు చెందిన 2 ఎకరాల భూమి అమరాపురం మండలం కె శివరం గ్రామంలో ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి తన రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని భూమి అక్రమంగా కబ్జా చేశారని నరసింహమూర్తి ఆరోపించారు. సరిహద్దుల్లో ఉంటూ తన కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో ఆయన జమ్మూ కాశ్మీర్ నుంచి ఓ సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును వెళ్లబోసుకున్నారు. తనకు న్యాయం చేయాలని, తన భూమిని తనకి ఇప్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మంత్రి లోకేష్ చొరవ చక్కా కదిలిన అధికారులు ఈ సెల్ఫీ వీడియోతో మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో ఆయన తక్షణమే స్పందించారు. దేశం కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సైనికుడికి అన్యాయం జరగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో స్వయంగా మాట్లాడి భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, జవాన్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రెవెన్యూ పోలీసు యంత్రాంగం మురుగులు పరుగుల మీద రంగంలోకి దిగింది. అమరాపురం తహసీల్దార్ స్థానిక పోలీసు అధికారులు కె శివరం గ్రామానికి చేరుకుని వివాదాస్పద భూమిని క్షుణ్ణంగా సర్వే చేశారు. రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకున్నారు. అనంతరం పోలీసుల సమక్షంలో భూమికి హద్దులు ఏర్పాటు చేసి జవాన్ నరసింహమూర్తి కుటుంబానికి ఆ భూమిని అప్పగించారు. దీంతో గత కొంతకాలంగా ఆవిష్కృతంగా ఉన్న ఈ భూ వివాదానికి కేవలం 24 గంటల్లోనే శాశ్వత పరిష్కారం లభించింది.